హలో స్టూడెంట్స్. సో ఎస్టర్డే క్లాస్లో మనం నెంబర్ సిస్టంలో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ట్విన్ ప్రైమ్ అంటే ఏంటి, సో అదేవిధంగా లాస్ట్ క్లాస్లో మనము నెంబర్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు రిమైనింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయాలి. సో ప్రాబ్లమ్స్ చెప్పుకుందామని చెప్పాను. సో ఈరోజు వచ్చేసరికి మనకి ఈరోజు కాన్సెప్ట్లో ప్లేస్ వాల్యూ అంటే ఏంటి అండ్ ఫేస్ వాల్యూ అంటే ఏంటి, సో ఇది మన కాన్సెప్ట్. సో ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి. ప్లేస్ వాల్యూ కెన్ డిఫైన్స్ ద ప్లేస్ ఆఫ్ ద నెంబర్. నెంబర్ యొక్క ప్లేస్ ని డిఫైన్ చేసేదే ప్లేస్ వాల్యూ. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెంబర్ ఇచ్చాడు 2743. సో ఈ 2743 అనే నెంబర్ కి ఈచ్ నెంబర్ కి మనం ప్లేస్ వాల్యూని రాయాలి. ప్లేస్ వాల్యూ అంటే చూడండి, ఫస్ట్ ఎక్కడైతే 3 ఉందో దాన్ని ఈ ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ ని మనం ఏమంటారంటే వన్స్ ప్లేస్ అంటారు. ఈ వన్స్ ప్లేస్ ఇంకొక నేమ్ ఏంటమ్మా, యూనిట్స్ ప్లేస్. సో ఈ 4 ని ఏమంటారంటే టెన్స్ ప్లేస్ అంటారు. సో ఈ 7 ని హండ్రెడ్స్ ప్లేస్ అంటారు. సో ఈ 2 ని ఏమంటారంటే థౌజండ్స్ ప్లేస్ అంటారు. సో ఈ విధంగా మనం ఒక నెంబర్ కి ప్లేస్ వాల్యూని డిఫైన్ చేయొచ్చు. సో అదే విధంగా మనం అంటే ఇప్పుడు మనం ఫేస్ వాల్యూ కనుక రాసినట్లయితే ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా దానికి ఉన్నటువంటి నేమ్ ని చేంజ్ అవుతుంది, అంటే దాని యొక్క వాల్యూని చేంజ్ అవుతుంది అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే 3 కి ఫేస్ వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుంది, 4 కి ఫేస్ వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది, 7 కి ఫేస్ వాల్యూ 7 అవుతుంది. సో అదే విధంగా 2 కి ఫేస్ వాల్యూ 2 అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పై నెంబర్ కి 3 యొక్క ప్లేస్ వాల్యూ అంటే ఇట్ డిఫైన్స్ ద ప్లేస్ ఆఫ్ ద వాల్యూ, అంటే ఆ వాల్యూ యొక్క ప్లేస్ ని డిఫైన్ చేస్తుంది. అంటే 3 అనేది వన్స్ ప్లేస్ లో ఉంది, 4 అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది, 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్ లో ఉంది, 2 అనేది ఇక్కడ థౌజండ్స్ ప్లేస్ లో ఉంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ కి ప్లేస్ వాల్యూస్ ని డిఫైన్ చేస్తుంది అన్నమాట. సో అదే విధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫేస్ వాల్యూస్, ఫేస్ వాల్యూ కనుక అబ్జర్వ్ చేస్తే 3 యొక్క ఫేస్ వాల్యూ 3 అవుతుంది, 4 యొక్క ఫేస్ వాల్యూ 4 అవుతుంది, 7 యొక్క ఫేస్ వాల్యూ 7 అవుతుంది, 2 యొక్క ఫేస్ వాల్యూ 2 అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఫేస్ వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు తెలుసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మరి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్ వాల్యూని డిపెండెంట్ చేసుకునే మనకి ఎక్స్పాండింగ్ ఫామ్ అనేది వచ్చింది, ఎక్స్పాండింగ్ ఫామ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎక్స్పాండింగ్ ఫామ్, ఎక్స్పాండింగ్ ఫామ్ ఆఫ్ నంబర్. అంటే ఒక నంబర్ కి మనం ఎక్స్పాండింగ్ ఫామ్ ని రాయాలి, ఎక్స్పాండింగ్ ఫామ్ ని రాయాలి. సో ఈ ఎక్స్పాండింగ్ ఫామ్ నుంచి ఒక్కొక్కసారి సమ్స్ వస్తుంటాయి. సరే చూద్దాం. ఇప్పుడు ఎక్స్పాండింగ్ ఫామ్ ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4753 అని ఇచ్చాడు. సో ఎక్స్పాండింగ్ ఫామ్ ని రాయాలి. ఎక్స్పాండింగ్ ఫామ్ ని రాయాలంటే ఫస్ట్ ప్లేస్ వాల్యూస్ ని రాయండి. 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత వన్స్, అంటే 3 ఇంటూ వన్స్. సో 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 5 ఇంటూ టెన్స్. సో 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 7 ఇంటూ హండ్రెడ్స్. సో 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 4 ఇంటూ థౌజండ్స్. సో ఈ విధంగా మనం రాసాం. సో ప్లేస్ వాల్యూస్ నుంచి ఇప్పుడు అన్నిటిని ఎడిషన్ ఫామ్ లో రాయండి. ఎడిషన్ ఫామ్ లో రాస్తే కింద నుంచి రాసుకోవాలండి 4 ఇంటూ 1000 ప్లస్ 7 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 1, 3 ఇంటూ 1 అంటే ఇది ఏమవుతుందమ్మా 4000 ప్లస్ 700 ప్లస్ 50 ప్లస్ 3, అంటే ఇవన్నీ ఎడిషన్ చేస్తే 4753 వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్స్పాండింగ్ ఫామ్ ని రాస్తాం. సో కొన్ని సార్లు ఏమో అడుగుతాడంటే ఎక్స్పాండింగ్ ఫామ్ ఇచ్చేస్తాడు, ఎక్స్పాండింగ్ ఫామ్ ఇచ్చేసి మనకి నార్మల్ ఫామ్ లోకి రాయమంటాడు అన్నమాట.
సో ఈ విధంగా మనం నేర్చుకుంటాం ఎక్స్పాండింగ్ ఫామ్ ని. సో స్టూడెంట్స్, మీకు ఇంకొక విషయం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరము కూడా ఏప్రిల్ నెల చివరిలో షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి నవోదయకి మరియు సైనిక్ కి లాంగ్ టర్మ్ బ్యాచ్ ని ప్రారంభిస్తున్నాం. సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్, సో ఇందులోనే ఈ నెంబర్ సిస్టమ్ లోనే ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్స్ బాగా వస్తే నెంబర్ సిస్టమ్ లో మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ ని అబ్జర్వ్ చేద్దాం. సో డివిజిబిలిటీ రూల్స్, సో డివిజిబిలిటీ రూల్స్ మనం చెక్ చేసుకుంటే, డివిజిబిలిటీ మీన్స్ ఏ నెంబర్ కెన్ బి డివిజిబుల్ బై సమ్ అదర్ నెంబర్. అంటే ఒక నెంబర్ అనేది వేరే ఒక నెంబర్ తో డివిజన్ చేయడం అన్నమాట. సో ఇక్కడ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ x అనే నెంబర్ ని y అనే నెంబర్ తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ గనక 0 వస్తే దాన్ని సక్సెస్ఫుల్ డివిజన్ అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x అనే నెంబర్ ని y అనే నెంబర్ తో డివిజన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిమైండర్ గనక 0 వస్తే y అనే నంబరు x అనే నంబర్ ని సక్సెస్ఫుల్ గా డివిజన్ చేసిందని మీనింగ్ అన్నమాట. సో అబ్జర్వ్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 అనే నంబర్ ఉంది. ఈ నంబర్ ని 4 తో డివిజన్ చేస్తున్నారు అనుకోండి. 4 4s are 16. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో 4 ఈజ్ ఏ సక్సెస్ఫుల్ డివిజన్ ఆఫ్ ది 16 అని చెప్తాం. అంటే 16 కి 4 అనేది సక్సెస్ఫుల్ డివిజన్. అంటే డివిజన్ చేస్తున్నామంటే దాని మీనింగ్ ఏంటి? 4 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 16. అంటే 16 కి 4 అనేది మల్టిపుల్ అనేది అన్నమాట. సో నేను లాస్ట్ క్లాస్ లో మీకు చెప్పాను, ఫ్యాక్టర్ అంటే ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ దట్ నెంబర్ అని చెప్పాను. అంటే ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాను? ఆ నెంబర్ కి మల్టిపుల్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫ్యాక్టర్ అని చెప్తాం. అంటే ఫ్యాక్టర్ అన్నా మల్టిపుల్ అన్నా ఒకటే. సో డివిజన్ అంటే ఏం చెప్తున్నానంటే 16 అనే నెంబర్ అనే కాదు, ఏదైనా x అనే నెంబర్ ని తీసుకున్నప్పుడు y అనే నెంబర్ తో డివిజన్ చేస్తే రిమైండర్ కనుక 0 వస్తే దాన్ని సక్సెస్ఫుల్ డివిజన్ అంటారు అనమాట. సో ఈ విధంగా మనం చెక్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x బై 0 ఉందనుకో, 0 తో x ని డివిజన్ చేయలేము. ఎప్పుడు కూడా పైన ఉన్న నెంబర్ ని ఏమంటారంటే న్యూమరేటర్ అంటారు. న్యూమరేటర్. కింద ఉన్న నెంబర్ ని డినామినేటర్ అంటారు. డినామినేటర్. సో న్యూమరేటర్ అంటే లవము, న్యూమరేటర్ అంటే హారము, డినామినేటర్ అంటే లవము. సో లవముతో హారముని భాగిస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఏ నంబర్ కింద అయినా 0 ఉన్నట్లయితే దాన్ని అన్డిఫైన్డ్ అని చెప్తాం అన్నమాట. అది నిర్వచించలేము. అన్డిఫైన్డ్, అది నిర్వచించలేము అన్నమాట. సో ఈ విధంగా మనకి డివిజిబిలిటీ రూల్స్ లో ఫస్ట్ ఉన్నటువంటి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2 ఏం చేస్తుందంటే ద గివెన్ నంబర్ ఆఫ్ ద యూనిట్స్ ప్లేస్ వాల్యూ ఈజ్ ఈవెన్. అంటే ఇచ్చినటువంటి నంబర్ లో యూనిట్స్ ప్లేస్ ఏదైతే ఉందో, యూనిట్స్ ప్లేస్ మీన్స్ వన్స్ ప్లేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ప్లేస్ వాల్యూ కనుక ఈవెన్ నెంబర్ అయి ఉంటే దాన్ని ఏమంటాము? రూల్ నెంబర్